హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అదేమిటంటే, పెన్షనర్లకు కేంద్రం శుభవార్త, మినిమం పెన్షన్ 7,500 అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక కేంద్రంలోనే మోడీ ప్రభుత్వం ఈపీఎస్ 95 పెన్షన్దారులకు గుడ్ న్యూస్ వినిపించే అవకాశం ఉందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. ఎంప్లాయ్మెంట్ ప్రావిడెంట్ ఫండ్ సంస్థ ఆధ్వర్యంలో నడిచే ఈపీఎఫ్ 95 స్కీమ్ కింద పెన్షన్దారులకు ప్రస్తుతం మినిమం పెన్షన్ కింద ₹1000 లభిస్తుంది. అయితే దీన్ని 7,500 చేయాలని సుదీర్ఘకాలంగా ప్రైవేటు అలాగే ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన పెన్షన్దారులు డిమాండ్ చేస్తున్నారు. ఇక ఇప్పటికే దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వ మంత్రులతో కూడా పలుమార్లు సంప్రదింపులు జరిపారు. ఇక దీనిపై కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. దీనిపై ఏర్పాటు చేసిన బసవరాజు బొమ్మాయి పార్లమెంటరీ కమిటీ కనీస పెన్షన్ విషయంలో అధ్యయనం చేస్తుంది. సాధ్యాసాధ్యాలపైన ఈ కమిటీ ఇచ్చిన నివేదికపైనే కనీస పెన్షన్ విషయంలో నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు ఇప్పటికే ఈపీఎస్ 95 పెన్షన్దారుల పోరాట సమితి పెద్ద ఎత్తున దీనిపైన పోరాటం కొనసాగిస్తుంది. గతంలో వీరు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సైతం కలిసి తమ విజ్ఞప్తిని తెలియజేశారు. ఇక కనీస పెన్షన్ను ₹1000 నుంచి ₹7,500 చేసినట్లయితే లక్షలాది మంది ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగం చేసే ప్రస్తుతం పెన్షన్ పొందుతున్న పెన్షనర్లకు చాలా లబ్ధి చేకూరుతుందని వారు తెలిపారు. ప్రస్తుతం లభిస్తున్నటువంటి ₹1000 పెన్షన్ ఏమాత్రము చాలీచాలటం లేదని, ఇప్పటికే పలు రాష్ట్ర ప్రభుత్వాలు వృద్ధుల కోసం నిర్ణయించిన వృద్ధాప్య పెన్షన్లు కూడా ₹2,000 నుంచి ₹4,000 వరకు లభిస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో దాదాపు 3 దశాబ్దాలు పైగా సర్వీసు చేసిన వారికి ఎంత తక్కువ చాలని పెన్షన్లు ఏమాత్రము సరిపోవని వారు వాపోతున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం ప్రస్తుతం 7,500 పెన్షన్ పైన ఎలాంటి బలమైన హామీ ఇవ్వనప్పటికీ ఈ అంశం పైన మాత్రం సానుకూలంగా స్పందించే అవకాశం ఉందనే వార్తలు మాత్రం వస్తున్నాయి. మరోవైపు ఈపీఎస్ 95 పెన్షన్ స్కీమ్ కింద ఇటీవల ₹3,000 పెన్షన్ లభించే అవకాశం ఉందనే వార్తలు కూడా వచ్చాయి. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ధృవీకరణ లేదు. మరోవైపు ఈపీఎస్ పెన్షన్దారుల సంఘం మాత్రం తాము 7,500 పెన్షన్ మాత్రమే ఒప్పుకుంటామని ఇటీవల పేర్కొన్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం ఇంకా దీనిపైన ఎలాంటి నిర్ణయం తీసుకోని కారణంగా చర్చ ఇంకా కొనసాగుతుంది.